ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. లక్ష్మీనారాయణాయ నమః. రిషిత, హలో రిషిత, గుడ్ మార్నింగ్. నేను ఇవాళ ఆఫీస్కి రావట్లేదు. రాహుల్, రాహుల్, రిషిత, ఏమైంది? నాకు ఉన్నట్టుండి స్టమక్ పెయిన్ హెవీగా వస్తుంది. నేను నొప్పి భరించలేకపోతున్నాను. బ్రీత్ కూడా సరిగ్గా రావట్లేదు. త్వరగా రా రాహుల్, నా ప్రాణాలు కాపాడు ప్లీజ్ రాహుల్, ప్లీజ్. రిషిత, సడన్ గా ఏమైంది? హలో హలో రిషిత, హలో. నొప్పికి మాట్లాడలేకపోతున్నాను రాహుల్. కళ్ళు కూడా తిరుగుతున్నాయి రాహుల్. ప్లీజ్ ప్లీజ్ సేవ్ మీ, సేవ్ మీ. రిషిత, హలో రిషిత. సారీ రాహుల్, నేను లిఫ్ట్ చేయను. నువ్వు టెన్షన్ పడాలి, ఇక్కడికి రావాలి. అప్పుడే కదా అక్కడ ఫంక్షన్ ఆగిపోయేది. రిషితకి ఏమైందో ఏంటో, వెంటనే వెళ్ళి చూడాలి. రిషిత ఫోన్ కాల్ వర్కౌట్ అయినట్టుంది. వెళ్ళు రాహుల్, వెళ్ళు. నువ్వు వెళ్ళటమే నాకు కావాలి. ఇక్కడ ఫంక్షన్ ఆగిపోవాలి. అబ్బి నా చేతిలో ఓడిపోవాలి. నా ముందు తల దించుకోవాలి. నాతోనే ఛాలెంజ్ చేస్తుందా? ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అమ్మాబి, అమ్మా, మీరు పూజ దగ్గర ఉండకుండా ఇలా వచ్చారేంటి? నీతో కొంచెం మాట్లాడాలమ్మా. ఏంటి నాన్నా, చెప్పండి. నువ్వు అల్లుడు గారు సౌఖ్యంగానే ఉంటున్నారు కదా? మీ మధ్య గొడవలేం లేవు కదా? మా మధ్య గొడవలు ఎందుకుంటాయమ్మా? అలాంటిదేమీ లేదు. ఎందుకలా అడుగుతున్నారు? అల్లుడు గారెందుకో ముభావంగా కనిపిస్తుంటేనో అందుకే అనుమానం వచ్చి అడిగానబి. ఓ అదా, ఆయనకి ఇవాళ ఆఫీస్లో చాలా ముఖ్యమైన పనులున్నాయి. కానీ నా కోసం ఈ కార్యక్రమం జరిపించాలని ఇంట్లోనే ఉండిపోయారు. చూశారు కదా, ఇందాక కూడా ఆఫీస్ నుంచి ఏదో కాల్ వస్తే మాట్లాడడానికి వెళ్లారు. ఆయన ఆ టెన్షన్స్లో ఉన్నారు అంతే. మేము చాలా సంతోషంగానే ఉన్నామమ్మా. మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అభి. అది సరే కానీ నువ్వు ఉద్యోగం చేయడం ఏంటమ్మా? నీకు పుట్టింటి సపోర్ట్ లేదని కానీ సంపాదన లేదని కానీ ఎవరైనా ఏమైనా అన్నారా? అదేం లేదు నాన్నా, మీరు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నారు. లలిత అక్క గురించి మీకు తెలుసు కదా, మనసులో ఏదో దాచుకునే రకం కాదు. మొన్న నా వల్ల పొరపాటున తన నెక్లెస్ కింద పడి చిన్న డ్యామేజ్ అయింది. అందుకే మాట అనుకున్నాం. అందుకే నేనే జాబ్ చేసి నా సొంత డబ్బులతో నెక్లెస్ కొనిస్తాను అని చెప్పాను. అందుకే ఉద్యోగానికి కూడా వెళ్తున్నాను. మరి నువ్వు ఉద్యోగానికి వెళ్తానంటే మీ అత్తయ్య గారు, మామయ్య గారు, అల్లుడు గారు అందరూ ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకోకపోతే నేనెందుకు వెళ్తానమ్మా? అత్తయ్య గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మావయ్య గారైతే అచ్చో నాన్నలాగే అనుకో. నాకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు. మరి అల్లుడు గారు? ఏ భార్య అయినా భర్త సపోర్ట్ లేకుండా
ఏ పని చేయలేదు కదా అమ్మా. రాహుల్ బాబైతే నన్ను తన కంపెనీలోనే ఉద్యోగం చేయమన్నారు. కానీ అది నా కష్టంతో సంపాదించేది కాదు అని నేనే వద్దు అన్నాను. నిజంగా నేను చాలా సంతోషంగా సంతృప్తిగా ఉన్నాను. మీరు లలిత అక్క మాటలేమీ పట్టించుకోకండి. ఉం? మరి ఐరేంద్రి, తన వల్ల నీకేం ఇబ్బంది కలగడం లేదు కదా? నా భయమంతా తనేం చేస్తుందోననే అభి. ఐరేంద్రి నా కాపురంలో రగిల్చిన చిచ్చు గురించి మీకు చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టలేనమ్మా. మీకు అబద్ధాలు చెప్తున్నందుకు క్షమించండి. ఐరేంద్రి ఊరికే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటుంది అంతే. తనకి అత్తయ్య అంటే చాలా భయం. అత్తయ్యకి నేనంటే ఎంత అభిమానమో నీకు తెలుసు కదా. నా జోలికొస్తే అత్తయ్య ఊరుకోరని తెలుసు. అందుకే నా జోలికి రాదు. నాన్న, మీరింకేం ఆలోచించకండి. వెళ్ళి పూజలో కూర్చోండి. మనం ఇలా మాట్లాడుకోవడం బాగోదు. వెళ్ళండి. పదండి వెళ్దాం. అలాగే అభి, పద. ఉమ్. మీ ఆందోళన నాకు అర్థం అవుతోందమ్మా. కానీ నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం కంటే అబద్ధం చెప్పి మిమ్మల్ని సంతోషంగా ఉంచడమే నాకు ముఖ్యం. రిషిత, రిషిత, రాహుల్ వచ్చావా? త్వరగా రా, హాస్పిటల్కి వెళ్దాం. అక్కర్లేదు రాహుల్, టాబ్లెట్ వేసుకున్నాను. కాస్త పర్లేదు. నిజానికి చచ్చిపోతానేమో అన్నంత భయం వేసింది. అందుకే వెంటనే నీకు కాల్ చేశాను. ఆ తర్వాత టాబ్లెట్ వేసుకున్నాను. వెంటనే ఒళ్ళు తెలియనంత నిద్ర పట్టేసింది. ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉంది. అసలు ప్రాబ్లం ఏంటి రిషిత? అది అది చిన్నప్పటి నుంచి ఇలా రేర్గా స్టమక్ పెయిన్ వస్తూ ఉండేది. అందుకే అలర్ట్గా టాబ్లెట్స్ పెట్టుకుంటాను. సమయానికి టాబ్లెట్స్ కనపడకపోయేసరికి నీకు కాల్ చేశాను. తర్వాత దొరికాయి. పాపం, నీ టైం అంతా వేస్ట్ చేసేసాను కదా. నీకెన్ని పనులున్నాయో ఏమో, నా కోసం అన్నీ వదిలేసి వచ్చావు. సారీ రాహుల్. ఇట్స్ ఓకే. హెల్త్ ఇంపార్టెంట్ కదా, ఎందుకైనా మంచిదే. ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం పద. అక్కర్లేదు రాహుల్, నేను చెప్తున్నాను కదా. చూడు, కాస్త రిలీఫ్గానే ఉంది.